హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పొటాటో శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. పిల్లలు ఏదన్నా కావాలని అడిగినప్పుడు క్విక్గా 10 మినిట్స్లో అయిపోయి ఈ శాండ్విచ్ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా 2 పొటాటోస్ని మధ్యలోకి కోసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. పొటాటోస్ని బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత పొటాటోస్ పీల్ తీసేసి గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకోవడం వల్ల పొటాటోస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి, అలానే సన్నగా తరిగిన ఒక టమాటో వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. మనం ఉప్పు ఆల్రెడీ ఇందాక పొటాటోస్ బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/4 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలానే 1/4 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాం. బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాని మీద టమోటా కెచప్ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఒక స్లైస్ మీద టమోటా కెచప్, ఇంకో స్లైస్ మీద మెయినీస్ యాడ్ చేసుకోవచ్చు. నేను మెయినీస్ యూస్ చేయట్లేదు. నేను 2 స్లైసెస్ మీద టమోటా కెచప్పే యూస్ చేస్తున్నాను. మీరు ఇంకొక స్లైస్ మీద కావాలంటే గ్రీన్ చట్నీ అయినా యాడ్ చేసుకోవచ్చు. అది మీ టేస్ట్కి తగ్గట్టు మోడిఫై చేసుకోవచ్చు. టమోటా కెచప్ అప్లై చేయడం అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పొటాటో మిక్చర్ని 2 స్లైసెస్ మీద ఎక్కువగా పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక స్లైస్తో కవర్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ మీద 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని టోస్ట్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా కొంచెం నెయ్యి తీసుకొని అప్లై చేయాలి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి షిఫ్ట్ చేసుకొని అటు సైడ్ కూడా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. మీరు కావాలంటే టోస్టర్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తేనే క్రిస్పీనెస్ అనేది వస్తుంది. మిగిలిన శాండ్విచెస్ని కూడా సేమ్ ప్రాసెస్లో టోస్ట్ చేసేసుకుందాం. అంతే, మన పొటాటో శాండ్విచెస్ రెడీ అయిపోయినాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆకలిగా ఉందని ఏమన్నా అడిగితే ఇది క్విక్గా 10 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.